ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమాలో దేవుడు దేవుడు అని వినిపిస్తున్న పేరేంటిదో తెలిసింది నాయ. ఆ గా ఐబొమ్మ రవి గురించే ముచ్చట. మనోడు రాక రాక హైదరాబాద్ వచ్చి పోలీసులకు దొరికిపోయింది కదా. వాళ్ళు తీసుకుపోయి స్టేషన్లో వేసే ఇక్కడ ఆయనిచ్చిన సినిమా ప్రసాదాలను స్వీకరిస్తున్న సినిమా భక్తులేమో మా రవిదేవుని ఏమన్నా చేస్తే ఊకునే ప్రసక్తే లేదు. ఆయన ఎట్లకైనా బయటికి రావాల్సిందే అది ఇది అని అనుకుంటా సినిమాలను పోలీసులను పారేస్తున్నారు. కానీ ఆ సోషల్ మీడియా దేవుడు పోలీస్ విచారణలో ఏం చెప్తుండో ఎరికేనా? నేను ఈ పైరసీ షురువు చేసి 6 ఏండ్లు అవుతుంది. ఇన్ని రోజులు నన్ను ఎవ్వరు పట్టుకోలేకపోయినరు. అందుకే అదే ధీమాతోని నెట్వర్క్ పెంచుకున్నా. ఎన్నంటే అన్ని పైసలు పోగేయాలన్న ఆలోచనతోనే ఉన్నా. అట్లా ఇది తప్పని గుర్తించలేకపోయినా. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పేందో తెలిసొచ్చింది. జైలు నుంచి బయటకు రాగానే మొత్తం మారిపోతా. అస్సలే పైరసీ జోలికి ఓని గాని కస్టడీలో పోలీసులతో మొరబెట్టుకుండాట ఐబొమ్మ రవి. మరి ఇంట్లో నిజమెంతనో అబద్ధం ఎంతనో మనకు తెలియదు కానీ ఈ ముచ్చట ఇట్లా అన్నాడని బయటకు వచ్చింది. ఇంకో దిక్కు ఈ ముచ్చట చెవుల పడ్డ కొందరు మేధావులు ఏమంటారంటే పోలీసులు ఎంత గట్టిగా కోటింగ్ ఇచ్చిరో మనోడు అంత బతిలాడుతుండు, లేకుంటే తప్పించుకొని బయటపడిందికే ఇట్లా డ్రామాలు ఆడుతుండా ఏంది? అప్పుడే మనిషి ముఖం తెలియనప్పుడు అంత పెద్ద ఛాలెంజ్ ఇస్తున్నాడు, ఇప్పుడు ముక్కు ముఖం తెలిసినాక ఇట్లా బయటపడి ఇంకేం చేస్తాడు అని కొందరు అంటారు. చూద్దాం ఇక మనం కథ ఎటు పోతుందో ఏమవుతుందో. ఇక సర్పంచ్ నేనైతా అంటే నేనైతా అన్నట్టు కలలుగా అంటుండ్రు ఊర్లల్లా. ఎన్ని పైసలైనా ఖర్చు చేస్తా అన్నట్టు స్కెచ్లు వేస్తున్నారు. మందితోని మంచిగా మాట్లాడి మంచిగా చేసుకునే ఉపాయం చేస్తుండ్రు. ఏది ఎట్లయినా మంచిదే, పోటీ యేసుడే గెలిచి కుర్చీ మీద కూర్చొని ఫోజులు కొట్టుడే అన్నట్టు కలల లోకంలా మనిషి ఓ చోట మనసు ఇంకో చోట అన్నట్టు చేస్తున్నారు. హాగో అసంటోళ్ళందరికీ గీ అన్న ఉపాయం చెప్తున్నాడు ఇనుండ్రి. బుద్ధున్నోళ్ళు తెలివినోళ్ళు అయితే సర్పంచ్కి పోటీ చేయొద్దు, అప్లపాలు కావద్దు, బస్ అంతే. ఇక అంతే నాకు ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి దండం పెట్టి కాళ్ళ మొక్కు చెప్తున్నా, సర్పంచ్కి పోటీ చేయకుండా అప్లపాలు కాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా బస్ అంతే. అనుభవం కొద్ది మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మీ ఇష్టం, చెప్తినకుంటే షడంగా చూడాలి అన్నట్టు అవుతుంది. అట్లా కాదని పోటీ చేసి ఆస్తులను లూటీ చేసుకున్న తర్వాత మీరు కూడా నా తిరగా మళ్ళొచ్చే ఎన్నికల నాటికి కొత్తగా పోటీ చేసేటోళ్లకు చెప్తారు అన్నట్టు చెప్తున్నాడు. మరి అంతే కదా, ఎంతమంది పోటీ చేసినా గెలిచేది ఒక్కలే కాబట్టి కడమలు ఆగం కావాల్సిందే కదా. ఒకప్పుడు ఎమ్మెల్యే గానికే ఎంత ఖర్చు పెట్టేటోళ్ళో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ఖర్చు చేస్తున్నారు. అట్లా చేయకుంటే ఓట్లు వేసేటట్టు జనం లేరు. అందుకే పంతాలకు పోయి పైసలను నీళ్ళ తిరగ ఖర్చు చేస్తున్నారు. అవన్నీ చూసిన మనిషి ఉన్నట్టున్నాడు ఈ అన్న. అందుకే ఏతులకు పోయి గోతుల వడకుండ్రి అన్నట్టు ఏం తెలవకుండా పోటీకి దిగేటోళ్ళ కనువిప్పు కల్పిస్తున్నాడు. ఎంత కనువిప్పు కల్పించినా పదవి మీద ఆశ కొద్ది నిలబడేటోళ్ళు నిలబడతానే ఉంటారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారనే ముచ్చట అందరికీ ఏర్కున్నదేనాయే. మరి చూడాలి ఈ అన్న మాటిని ఎంతమంది పోటీ నుంచి తప్పించుకొని హాయిగా ఉంటారు అనేది.